హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం యమహా ఎఫ్జెడ్ సిరీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో చాలామందికి షోరూమ్కి వెళ్ళిన దగ్గర నుంచి యమహా ఎఫ్జెడ్ సిరీస్ని చూస్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అసలుకి యమహా ఎఫ్జెడ్ ఉంటుంది, ఎఫ్జెడ్ వర్షన్ 3.0 ఉంటుంది, ఎఫ్జెడ్ వర్షన్ 4.0 డీలక్స్ హైబ్రిడ్ అని కొత్తగా ఇంకొకటి కూడా వచ్చింది. సో తెలుసుకోకుండా క్లియర్గా క్లారిటీ లేకుండా పోయి అక్కడికి వెళ్ళి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేసిన, ఇన్ కేస్ మనకు అర్థం కాకుండా రాంగ్ డెసిషన్ తీసుకున్న ఫైనల్గా సఫర్ అయ్యేది మనమే అన్నమాట. సో ఈ వీడియోలో కొంచెం క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా చిన్న వీడియో, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కనుక ఎఫ్జెడ్లో ఒక మంచి వెహికల్ కొనాలని చూసినట్లయితే దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఇక్కడ ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్తాను, మైలేజ్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి అండ్ వచ్చే ఫీచర్స్ గురించి, ఆ వేరియేషన్కి మధ్య మారేటువంటి ఫీచర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం యమహా ఎఫ్జెడ్ గురించి మాట్లాడుకోవాలి. యమహా ఎఫ్జెడ్ అనేది బేసిక్ వర్షన్ అన్నమాట. 1,17,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అది స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మనకి ఏం లభిస్తుందంటే డ్యూయల్ డిస్క్ తోటి వస్తుంది. సేమ్ మనకి 12.4 bhp పవర్, అలాగే 13.3 Nm టార్క్ ఉండేటువంటి ఇంజినే ఉంటుంది. అన్నిట్లో ఉన్నటువంటి కామన్ ఇంజినే ఉంటుంది అన్నమాట. బట్ ఇక్కడ మీకు ప్రీమియంనెస్, ఆ క్రోమ్ ఫినిషింగ్ అయితే ఏముండదు ట్యాంక్ షౌట్స్ మీద. అలాగే రివర్స్ ఎల్సిడి కన్సోల్ తోటి వస్తుంది. చాలా చిన్న కన్సోల్, వితౌట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. పెద్ద ఇంప్రెసివ్గా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బట్టి ఫీచర్స్ వైజ్ చూస్తే. బట్ మీరు డైలీ నడుపుకోవడానికి ఆ రిలయబుల్ ఇంజిన్ ఏదైతే ఉందో చూశారు, ఆ 12.4 bhp పవర్, అలాగే ఆ 149cc ఇంజన్, అది మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తుంది. దానికోసమే కొంటున్నానన్నా, నాకు ఎలాంటి ఫీచర్స్తో పని లేదు. ఎక్కువ ఓనర్షిప్ డేస్ అయితే నాకు కావాలి ఎఫ్జెడ్ నుంచి. సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా తక్కువ ప్రైజ్లో కావాలంటే ఈ వెహికల్ మీకు ఆల్మోస్ట్ 1,43,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది అనమాట. హ్యాపీగా మీరైతే కొనుగోలు చేయొచ్చు. ఇక నెక్స్ట్ యమహా ఎఫ్జెడ్ ఎస్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ మనకి వర్షన్ 3.0 ఉంటుంది. ఇక్కడ మీరు బ్లూటూత్ కనెక్టివిటీ అయితే పొందొచ్చు అన్నమాట. అలాగే దీంట్లో కూడా మీకు సేమ్ ఆ రివర్స్ నెగిటివ్ కన్సోలే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు కొంచెం ఆ మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే ఏదైతే ఉందో బ్లూయిష్ కలర్లో మనకి డీలక్స్లో చూసినట్లు, హైబ్రిడ్లో చూసినట్లు అయితే ఉండదన్నమాట. ఇక్కడ మీరు కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ అలాగే వీల్స్ వచ్చేసరికి జనరల్ ఉంటాయి, మామూలుగా బ్లాక్ కలర్ అలా వీల్సే ఉంటాయి అన్నమాట. ఆ పాత ఎఫ్జెడ్లో ఉన్నటువంటి రివర్స్ ఎల్సిడి కన్సోల్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్ అయితే యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇది మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. బ్లూటూత్ కావాలనుకునే వాళ్ళు బేసిక్ వర్షన్ కనుక చూస్తున్నట్లయితే ఈ వెహికల్ మీరు కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ వెహికల్ వచ్చేసరికి మీకు 1,05,000 పెరుగుతుంది ఎఫ్జెడ్తో పోల్చుకున్నట్లయితే. 1,23,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్కి అయితే లభిస్తుంది అనమాట. ఇక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,48,000 రూపాయల దాకా మీరైతే పొందొచ్చు. నెక్స్ట్ యమహా ఎఫ్జెడ్ ఎస్ వర్షన్ 4.0 అన్నమాట. సో ఇది వచ్చేసరికి మీకు ఆ ట్యాంక్ షౌట్స్ కొంచెం ప్రీమియంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఆ మల్టీ ఫంక్షనల్ బ్లూయిష్ నెగిటివ్ కన్సోల్ అయితే చూడొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ తోటి ఉండటం వల్ల కొంచెం మనకి ఆ ప్రీమియం ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఈ వెహికల్లో కూడా సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,30,000 రూపీస్ అన్నమాట. ఇది మనకు ఆల్మోస్ట్ 1,57,000 రూపాయలు, 56,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తుంది. సో కొంచెం ఆ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి ఆ డిస్ప్లేని పొందాలనుకున్నట్లయితే మీరు హ్యాపీగా దీంట్లోకి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ కూడా దొరుకుతుంది అనమాట. వర్షన్ 3.0లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు, బట్ ఇక్కడ వర్షన్ 4.0లో మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా లభిస్తుంది. సో ఇంకా టైర్స్ కావచ్చు, బ్రేక్స్ కావచ్చు, అవన్నీ ఇంజన్ కావచ్చు, అవన్నీ మనకి అన్నిట్లో సేమ్గానే ఉంటాయి, ఈవెన్ బేసిక్ ఎఫ్జెడ్లో కూడా. ఇక నెక్స్ట్ యమహా ఎఫ్జెడ్ ఎస్ వర్షన్ 4.0 డీలక్స్ వర్షన్ అన్నమాట. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,31,000 రూపీస్, ఒక 1,000 రూపాయలే పెరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ మీకు అలాయ్ వీల్స్ వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి డిఫరెంట్ కలర్స్ తోటి. ఇప్పుడు నేను రీసెంట్గా చేసినటువంటి ఏదైతే సైబర్ గ్రీన్ కలర్లో నియాన్ కలర్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి, ఆరెంజ్ కలర్ అలాయ్ వీల్స్, గోల్డెన్ కలర్ అలాయ్ వీల్స్, బ్లూ కలర్ అలాయ్ వీల్స్, ఇలా మీ నచ్చినట్లుగా అయితే ఏమవుతారు అలాయ్ వీల్స్ని మీరు హ్యాపీగా కలర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. కలర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అలాగే సేమ్ డిజిటల్ కన్సోల్, మల్టీ ఫంక్షనల్ బ్లూయిష్ నెగిటివ్ కన్సోల్ అయితే ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ట్యాంక్ షౌట్స్ కూడా మీకు వచ్చేసరికి చూడటానికి కొంచెం ప్రీమియంగా కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది మీకు 1,79,000, 1,75,000 యూనివర్సల్ ఆన్ రోడ్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా అయితే 1,75,000 దాకా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో మీ ఏరియాలో ఎంత ఉందో ఇది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా యమహా ఎఫ్జెడ్ ఎస్ అనేటువంటి కొత్త వేరియంట్ని మనం 2025 నుంచి అయితే చూడొచ్చు. దీంట్లో మనకి సేమ్ హైబ్రిడ్లో ఉన్నట్లే డిజైన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ ట్యాంక్ షౌట్స్ మీదే మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దీంట్లో మనకి ఆ సైడ్ ఇండికేటర్ లైట్స్ అలా ఇవ్వడం, అలాగే సేమ్ ప్యానెల్స్, బాడీ ప్యానెల్సే మనకి ఇవ్వడం
అనేది కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. ఇంకా అదర్వైజ్ మనకి సేమ్ ఆ డీలక్స్లో చూసినటువంటి ఆ కలర్స్ ఎలాయ్ వీల్స్ అలాగే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి స్ప్లిట్ ఎల్ఈడి విత్ డిఆర్ఎల్స్తో వస్తూ ఉంటుంది. బట్ డిజిటల్ కన్సోల్ మాత్రం సేమ్ మనకి ఆ డీలక్స్ వర్షను ఆ 4.0 ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. అదే బ్లూయిష్ నెగిటివ్ కన్సోల్ తోటి ఆఫర్ చేస్తుంటారు. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ రూ. 1,34,000. ఆన్ రోడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ రూ. 1,79,000 నుంచి రూ. 1,80,000 దాకా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మీ ఏరియాలో ఎంత ఉందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ టైర్స్ ఇవన్నీ కామన్ అన్నమాట. నెక్స్ట్ మనకి యమహా ఎఫ్జెడ్ఎస్ హైబ్రిడ్ మోడల్ అయితే ఉంటుంది. కొత్తగానే తీసుకొచ్చారు. దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ రూ. 1,44,000. ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ ఇది మీకు 1,85,000-86,000కి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇక్కడ మీరు ఏం పొందుతారని అంటే హైబ్రిడ్ ఇంజిన్ అయితే ఫీల్ అవుతారు. హైబ్రిడ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే మీకు హైబ్రిడ్ గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆ ఇంజిన్ బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీని రీఛార్జ్ చేస్తుంది అనమాట. దాంట్లో మనకి ఐఎస్జీ అంటారు దాన్ని, ఇంటెలిజెంట్ స్టార్టర్ జనరేటర్ అని చెప్పి మనకు ఒక ఇంటెలిజెంట్ మోటార్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందంటే ఎనర్జీ తీసుకుంటుంది అనమాట. మనకి ఇంజన్ వర్క్ అయ్యేటప్పుడు ఆ ఎనర్జీని బ్యాటరీకి పంపించి దాంట్లో స్టోర్ చేస్తుంది. మీరు ఎక్స్ట్రా పవర్ కోసం చూస్తున్నప్పుడు, ఎక్స్ట్రా టార్క్ కోసం చూస్తున్నప్పుడు, పక్కన ఉన్న వెహికల్ని క్రాస్ చేయడానికో లేకపోతే ఎత్తైన ప్రదేశాలు ఎక్కేటప్పుడు మీరు ఎక్స్ట్రా థ్రోట్లు ఇచ్చినప్పుడు మీరు అక్కడ స్టోర్ అయినటువంటి ఆ బ్యాటరీ ఏదైతే ఆ పవర్ని తెచ్చి మనకి ఐఎస్జీ ఇంజన్కి ఎక్స్ట్రా పుల్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. దట్స్ వై ఇది మనకు కొంచెం ఇన్స్టెంట్ పికప్ కొంచెం బాగుంటుంది. అండ్ కంపేర్ టు ద నార్మల్ వేరియంట్లు మనకి హైబ్రిడ్ కొంచెం అయితే పవర్ఫుల్గా ఉంటుంది, టార్క్ కొంచెం బెటర్గా ఉంటుంది సిటీలో నడిపించుకునేటప్పుడు, పక్కనున్న వెహికల్ని ఓవర్టేక్ చేసేటప్పుడు. ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఈ ఐఎస్జీ ఏం చేస్తుందంటే ఇంజన్ని సైలెంట్గా స్టార్ట్ చేస్తుంది అనమాట. సో కొంచెం మైలేజ్ కూడా ఒక 5% మైలేజ్ కూడా మీరు నార్మల్ వేరియంట్స్తో పోల్చుకుంటే దీంట్లో మనం పొందొచ్చు హైబ్రిడ్లో. సో ఇది మెయిన్ అన్నమాట. మేజర్గా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిజిటల్ కన్సోల్. డిజిటల్ కన్సోల్ వచ్చేసరికి మనకి కలర్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో హైబ్రిడ్లో వచ్చినటువంటి మేజర్ ఇంపాక్ట్ ఏదైనా ఉందంటే ఈ హైబ్రిడ్ ఇంజిన్, అలాగే మనకి కలర్ క్లస్టర్ అన్నమాట. చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఈ కలర్ క్లస్టర్లో. నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది కూడా. సో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఎవరైతే కొంచెం పెద్ద డిస్ప్లే ఒక ఫోన్లో మనం చూస్తున్నటువంటి ఆ కలర్స్ని, ఆ ఇంపాక్ట్ ఐపీఎస్ స్క్రీన్ మనం చూడాలి, దాంట్లో ఉండే ఫీచర్స్ని, ఆ వెదర్ అలర్ట్స్, మ్యూజిక్ అలర్ట్స్ వీటన్నిటిని గమనించాలి, ఫోన్ కాల్ అలర్ట్స్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి నాకు చాలా అవసరం అనుకునే వాళ్ళకైతే మాత్రం హైబ్రిడ్ నేనైతే సజెస్ట్ చేస్తాను. కొంచెం ప్రైజీగా ఉంది, కాకపోతే ఏంటంటే ఇన్ని పెడుతున్నారు కాబట్టి సో ఆ ప్రైస్ అయితే మన మీద వేస్తున్నారనమాట. సో ఇక యమహా ఎఫ్జెడ్ ఎక్స్ ఉంటుందన్నమాట. యమహా ఎఫ్జెడ్ ఎక్స్ వచ్చేసరికి కొంచెం స్క్రాంబ్లర్ టైప్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ₹1,31,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. ఆల్మోస్ట్ ₹1,75,000 దాకా మనకైతే ఉంటుంది. లావుగా ఉంటుందన్నమాట. ట్యాంక్ అయితే మాత్రం చూడటానికి అయితే మాత్రం వెహికల్ కొంచెం రోడ్ స్టార్ అండ్ స్క్రాంబ్లర్ని మిక్స్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం రెట్రో స్టైల్ మోడల్ అనమాట. రౌండ్ టైప్ ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫ్రంట్లో. అలాగే మనకి సింగిల్ సీట్ తోటే వస్తుందన్నమాట. సేమ్ మనకి 149cc ఇంజినే, అదే 12.4 bhp ఆఫ్ పవర్, 13.3 Nm ఆఫ్ టార్క్ని 5,500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి మైలేజ్ కూడా సేమ్ అయితే ఉంటుంది. సో ఫీచర్స్ కూడా నథింగ్ బట్ మనకి సేమ్ ఎఫ్జెడ్ సిరీస్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్నే వాడారు. బట్ చూడటానికి లుక్ కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. లాంగ్ రైడ్స్ కోసం అయితే, సిటీలో నడిపించుకోవడం కోసం, రెట్రో స్టైల్ అలాగే స్క్రాంబ్లర్ ఫీల్ కోసం అయితే దీన్ని మీరు కొనుగోలు చేయొచ్చు. సో యమహా ఎఫ్జెడ్ సిరీసెస్ అయితే ఇలా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఏ వెహికల్ తీసుకోవాలనే దాని గురించి, అలాగే మైలేజ్ గురించి. ఎవరైతే నాకు బేసిక్ ఫీచర్స్ ఉన్నటువంటి మోడల్ చాలు, నాకు మరీ ముఖ్యంగా ఆ రిలయబుల్ ఇంజిన్ కోసమే నేను ఎఫ్జెడ్ని కొంటున్నాను అనుకున్నట్లయితే మీరు హ్యాపీగా వెళ్ళిపోయి యమహా ఎఫ్జెడ్ తీసుకోండి. బేసిక్ వర్షన్ అనమాట. 1,17,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ₹1,43,000 లభిస్తుంది. మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు సేమ్ అన్నిట్లాగే వస్తుంది అనమాట. మీరు కనుక మంచిగా నడిపించుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇది 55 kmpl దాకా టచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈవెన్ సిటీలో నడిపించుకున్నా. నెక్స్ట్ ఇక నా ఉద్దేశం ఏంటంటే యమహా ఎఫ్జెడ్ఎస్ వర్షన్ 3.0ని మీరు స్కిప్ చేసేయండి. ఎందుకంటే అదే నెగిటివ్ కన్సోల్ తోటే వస్తుంది. బట్ ప్రైస్ అయితే మాత్రం ₹5,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్ మీద పెరుగుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ ఆన్ రోడ్ ప్రైస్ మీద కూడా ఆల్మోస్ట్ ఒక ₹5,000-6,000 పెరుగుతుంది. అదే నెగిటివ్ కన్సోల్ బ్లూటూత్ని యాడ్ చేశారు. చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. అదైతే లైట్ తీసుకోండి. కొనుక్కుంటే యమహా ఎఫ్జెడ్ఎస్ వర్షన్ 4.0 కొనుక్కోండి. సో అక్కడైతే మీకు ఆ మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటున్నప్పుడు మనకి వచ్చే ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అవన్నీ మనం చూసుకోవడానికి కొంచెం బాగుంటుంది అనమాట. యమహా వై కనెక్ట్ యాప్ తోటి కనెక్ట్ అయిన తర్వాత ₹1,57,000 ఆ ప్రైస్ సెగ్మెంట్, ₹1,58,000 అక్కడైతే లభించవచ్చు. సో హ్యాపీగా అదైతే కొనుక్కోండి. ఆ తర్వాత డీలక్స్ వర్షన్ తీసుకున్నా,
లేకున్నట్లుగా అయితే మీరు డైరెక్ట్గా హైబ్రిడ్కి వెళ్ళినా సో ఆల్మోస్ట్ అక్కడ రెండింటికి పెద్ద చేంజెస్ అయితే ఏముండదు. నేనైతే మాత్రం డీలక్స్ వెర్షన్కి వెళ్ళే కాడికి హైబ్రిడే తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి పెద్ద డిస్ప్లే వస్తుంది, ఐపీఎస్ స్క్రీన్ తోటి, కలర్ఫుల్ క్లస్టర్ అనమాట. సో అది బాగా అనిపిస్తుందని నా పర్సనల్ ఒపీనియన్. అంతే. ప్రైజీగా ఉందా లేదు ఎఫర్ట్ చేయగలుగుతామా దాన్ని మీరు జడ్జిమెంట్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెండింటిలో మీరైతే ఏం తీసుకుంటారో, డీలక్స్ అలాగే హైబ్రిడ్ మోడల్లో. ఎందుకంటే హైబ్రిడ్ మోడల్లో మనం ఇంకొక ఆల్మోస్ట్ ఒక 8,000-7,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినట్టుగా అయితే మనకి హైబ్రిడ్ ఇంజిన్ దొరుకుతుంది, కొంచెం మైలేజ్ పెరుగుతుంది, అండ్ కలర్ టీఎఫ్టీ క్లస్టర్ కూడా వస్తుంది. కాబట్టి నేనైతే మీకు అది సజెస్ట్ చేశాను అనమాట. జస్ట్ అది నా ఒపీనియన్ అంతే. సో అలాగే యమహా ఎఫ్జెడ్ అంటారా, ఇది కంప్లీట్ డిఫరెంట్. మీ ఒపీనియన్ అనేది ఒక మంచి స్క్రాంబ్లర్ టైప్లో ఒక డీసెంట్ పర్ఫార్మర్ని చూస్తూ ఉన్నట్లుగా అయితే బెటర్ మైలేజ్ కోసం, సో ఆ రెట్రో ఫీల్ కోసం అయితే ఆ వెహికల్ మీరు హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు అనమాట. సో ఇది యమహా ఎఫ్జెడ్ సిరీస్ గురించి క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. అర్థమైనట్లుగా అయితే ఖచ్చితంగా కూడా మీరు వీడియోని లైక్ చేయండి. సో ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఇంకాస్త సింప్లిఫై చేసి చెప్పొచ్చు కదా అన్న మీ ఒపీనియన్ ఏమైనా కావచ్చు, కింద కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు కామెంట్ని లీవ్ చేసి వెళ్ళండి. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఆల్ ఓవర్ ఇండియా మీరు కనుక ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో ఎంత దూరం వెళ్తుంది అనేది నేను జస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.